Gently keep your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఈరోజు స్వాధ్యాయంలో కొన్ని విషయాలు తెలుసుకుందాం. రాజయోగము, ఆసనము. ఆసనాలు గురించి మనం చెప్పుకుందాం అన్నాం. కూర్చోవడం అన్నమాట ఆసనము. ఆసనం అంటే దేని గురించో చెప్తారు అని అనుకోవచ్చు. కానీ ఆసనాలు 2 రకాలుంటాయి. ఆరోగ్యానికి, నాడీ పటుత్వానికి ఉపయోగించేవి యోగాసనాలు. తపస్సు, ధ్యాన సమాధులకు ఉపకరించే ఆసనాలు ధ్యానాసనాలు. మై డియర్ ఫ్రెండ్స్, ఆసనాలు 2 రకాలు. ఆరోగ్యానికి, నాడీ పటుత్వానికి ఉపయోగించేవి యోగాసనాలు. తపస్సు, ధ్యాన సమాధులకు ఉపయోగించే ఆసనాలు ధ్యానాసనాలు. కైండ్లీ లైక్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ అనుభవానంద స్వామి వారు వారి యొక్క సిస్టర్కి లేఖల రూపంలో తెలియజేస్తూ ఉంటారు. ప్రియమైన మాతాజీ, అసలు యోగి అంటే పూర్వోత్తరాలలో చర్చించిన యమ నియమాల సంగతి అనుకునే వాళ్ళే లేరు. యమము, నియమం అనే దాని గురించి చర్చించే వాళ్ళు అసలు లేరు. అంతేకాదు, తర్వాత వచ్చే ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధుల విషయం ఎత్తుకునేవారు కూడా ఉండరు. యోగి అంటే ఆసనాలు, ప్రాణాయామములో ఘటికుడని అనుకుంటూ ఉంటారు. పామర లోకంలో పరిపాటి అయిపోయింది. కానీ జాగ్రత్తగా పరీక్షించి చూస్తే యమ నియమాలు అనేవి పునాదిగా ఉండాలి. యమము, నియమము అనేవి పునాదిగా ఉండి ఆసన, ప్రాణాయామాలు ఉపకరణలుగా పొంది ప్రత్యాహార, ధ్యాన, ధారణలను మార్గాలుగా పొంది సమాధిని పర్యవసానంగా కలిగి ఉన్న విధానమే యోగము అంటే. పై పద్ధతి ప్రకారం ఆ సమాధి స్థితిని పొందినవాడు యోగి అనబడతాడు. కానీ కేవలం ప్రాణాయామం చేస్తున్న, 4 ఆసనాలు వేస్తున్నవాడు యోగి కానే కాదు. అందుకనే క్రితం ఉత్తరాలలో యమ నియమాల గురించి గట్టిగా వ్రాశాను. ఇక ప్రస్తుతం ఈ ఆసనాల గురించి చర్చిద్దాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆసనాలు అనేటప్పటికీ చాలా మందికి శీర్షాసనం జ్ఞాపకం వస్తుంది. ఆసనాలు వేస్తున్నామని ఎవరైనా అంటే శీర్షాసనం వేయగలరా అని అడుగుతారు. కానీ యోగ స్థితికి ఈ శీర్షాసనం అంతా ముఖ్యం కాదు. అయినా అది ఆసనాల్లో ముఖ్యంగా పరిగణింపబడుతూ ఆసనాలన్నింటికీ రారాజుగా చూడబడుతుంది. ఎంక్వైరీ చేస్తే, విచారణ చేస్తే ఆసనాలు 2 రకాలున్నాయి. ధ్యానాసనాలు అనేవి మొదటి రకం. రెండో రకం యోగాసనాలు. తపస్సుకు, ధ్యాన సమాధులకు ఉపయోగించే ఆసనాలు ధ్యానాసనాలు అంటారు. నాడీ పటుత్వానికి, ఆరోగ్యానికి పనికొచ్చే వాటిని యోగాసనాలు అంటారు. ఈ 2 రకాలు ముఖ్యమే, కానీ ధ్యానాసనాలు అసలు యోగానికి ముఖ్యం. ధ్యాన ఆసనాలు అసలు యోగానికి ముఖ్యం. వాటిని ఎల్లరూ తెలుసుకుని ఉండాలి. వాటిలో అన్నింటినీ కూడా గ్రహించవలసిన అవసరం లేదు. ఏదైనా ఒక్క ఆసనాన్ని అభ్యాసం చేస్తే చాలు.
అభ్యాసం ఎంతవరకు చేయాలంటే కదలకుండా ఆసనం మీద 3 గంటల సేపు ఉండగలిగినప్పుడు ఆ ఆసనం మనకు స్వాధీనమైనట్లు. దాన్నే ఆసన సిద్ధి కలిగింది అంటారు. దాన్నేమంటారు? ఆసన సిద్ధి కలిగిందంటారు. 3 గంటలు ఒకే ఆసనంలో కదలకుండా కూర్చొని అంటే ప్రాక్టీస్ చేయటం వల్లనే ఆసన సిద్ధి వస్తుంది. అలా ఆసన సిద్ధి కలిగితే మన దేహం మనకు లొంగి, మన ధ్యానాదులకు ఆటంకం కలగజేయకుండా ఉంటుంది. దేహం ఆటంకాలను ఎప్పుడు కలగజేయదో అప్పుడు చిత్తం దాని అభ్యాసాన్ని సాధించి ఏకాగ్రం కావడానికి యత్నిస్తుంది. త్వరలో ఆ ఏకాగ్రతను సాధిస్తుంది కూడా. అందుకని సాధకుడు తప్పకుండా ఈ ధ్యాన ఆసనాలను ఏదో ఒకదానిని సాధించి తీరాలి. అసలు ముందు ఆసనం అంటే ఏమిటో తెలుసుకుంటే ఆసనం అనగానే భయం ఉండదు. పతంజలి ఈ ఆసన నిర్వచనం చేస్తూ స్థిర సుఖమితి ఆసనం. స్థిర సుఖమితి ఆసనం. స్థిర సుఖం ఇది ఆసనం అన్నారు. స్థిరంగా ఉండేది, సుఖంగా ఉండేది ఆసనం. అది ఆసనం అంటే స్థిరంగా, సుఖంగా ఉండేది ఆసనం. అంటే ఒక రకంగా కూర్చున్నామంటే దేహంలో ఎక్కడైనా నొప్పి గాని, తిమ్మిరి గాని ఉండకూడదు. కూర్చున్నంతసేపు సుఖంగా ఉండాలి. అందుకని ఏ విధంగా కూర్చున్నా బాధ లేకుండా ఎక్కువ కాలం కూర్చోగలిగామంటే అది ఆసనం అన్నమాటే. గ్రంథాల్లో ఆ విధంగా చెప్పబడకపోయినా పర్వాలేదు. మనకు సుఖంగా ధ్యానానికి ఉపయుక్తం ఉండే ఆసనాన్ని ఉపయోగించుకోవచ్చు. ఏ భయం లేదు. ఈ ధ్యాన ఆసనాలలో సూత్రం ఏంటి? స్థిరత్వం. స్థిర సుఖ ఆసనం. స్థిరము, సౌకర్యం అన్నమాట. ఆ రెండు లక్షణాలు ఎలా కలుగుతాయి అన్నదే ప్రశ్న. మన పూర్వ ఋషులు అనేక రకాల పరిశీలనలు చేశారు. అనేక ధ్యానాసనాలను తీర్మానించారు. వీటన్నింటికీ కొన్ని ముఖ్య సూత్రాలున్నాయి. వాటిలో మొదటిదేమిటి? వెన్నుముక నిటారుగా ఉంచటం. నడుమును ఏమాత్రం వంచకుండా ఉంటే ఏమాత్రం నడ్డి వంచినా కొంచెం సేపట్లో నొప్పి ప్రారంభమవుతుంది. అలాగే వెన్నుముక ముందుకు వంగి ఉన్నా బాధ మొదలవుతుంది. లేక వెనకకు వాలి ఉంటే కాళ్ళు పైకి లేచి ఆసనమే కుదరదు. లేక ముందుకు వాలితే బాధ అవుతుంది. కాబట్టి ధ్యానాసనాలకు వెన్నుముక చాలా ప్రాధాన్యమైనది. దాన్ని ఎప్పుడూ వంకర లేకుండా నిటారుగా ఉంచాలి అనేది ప్రథమ సూత్రం. అలాగే మెడను కూడా ముందుకు గాని, వెనకకు గాని, పక్కకు గాని వంచకుండా సరిగ్గా ఉంచాలి. ఇది రెండవ సూత్రం. ఇలా వెన్నుముక, మెడ నిటారుగా ఉంచిన బిగింపు ఉండకూడదు. సామాన్యంగా ఉండాలి అనేది మూడో సూత్రం. బిగించామంటే నొప్పి ప్రారంభమవుతుంది. నొప్పి రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఇక కాళ్ళు పెట్టడంలో అనేక మార్పులు వస్తాయి. ఆ మార్పులను బట్టి ఆసనాలకు పేర్లు మారతాయి అంతే. ఆ కాళ్ళనైనా అమర్చుకోవడంలో జాగ్రత్త ఉండాలి. కాళ్ళు తిమ్మిర్లు ఎక్కకూడదు. ఎట్టి బాధ కలగకూడదు. కాళ్ళ ఎముకలకు గాని, కండరాలకు గాని ఒత్తిడి లేకుండా ఉంచుకోవడమే ముఖ్య విషయం. ఇది నాలుగో సూత్రం. చేతులు ఎలా ఉంచుకోన్నా పర్వాలేదు. బాధ లేకుండా వాటి మీద ఏ భారం లేకుండా ఉంచుకోవడం. అలాగే లేదా చేతుల్లో చేతులు పెట్టుకుని కూర్చోవడం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ యొక్క సాధన మనం ఎలాగో పితామహ పత్రి సార్ మనకు చెప్పారు. అయితే మామూలుగా సాధారణంగా పద్మాసనం. ఈ పద్మాసనం అనేది ధ్యానాసనాలకంతటికి మొగుటం లాంటిది. పద్మాసనం అని చెప్పవచ్చు. దీన్ని ఎక్కువ మంది వాడుతూ ఉంటారు. అలాగే అందరూ దీన్నే అభ్యసించాలని శాసనం ఎక్కడా లేదు.
మొదట కాళ్ళు 2 జాపుకొని కూర్చోవాలి. మోకాలు దగ్గర వంచుకుంటూ అంటే ఇంకా ఈ ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది ఐ మీన్ ఆసనం ఎలా వేయాలని ఆసనాల గురించి చెప్పారు. కానీ మనం సూక్ష్మంగా ఆసనాల గురించి మనకు అందరికీ తెలుసు. విడిగా కావాలంటే మనం చూసుకోవచ్చు. పద్మాసనం గురించి చెప్పారు. స్వస్తికాసనం గురించి చెప్పారు. అలాగే పద్మాసనం అంటే ఏంటో తెలుసు. ఆసనం అంటే స్వస్తికాసనము, వజ్రాసనము, గోముఖాసనము, వీరాసనము, శవాసనం. శవాసనము ధ్యా అనేది చాలా సులభము. ఎంత సులభమో అంత కష్టం. కాబట్టి ఎవరు ధ్యానానికి దాన్ని ప్రిఫర్ చేయరు. అలా ప్రిఫర్ చేస్తే నిద్రలోకెళ్ళిపోతారు. ధ్యానం యొక్క ఫలం అందదు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆసనాలకంతా ముఖ్య సూత్రం ఏంటి? దేహం మన ధ్యానానికి అంతరాయం కలగకుండా చేయటమే అంతే. ఇంకా వేరేదేం లేదు. దానికి ఎప్పుడో రోజుకు ఒక అరగంట ప్రయత్నం చేస్తుంటే కానీ, ఈ ఆసనాలు సాధ్యం కావు. దేహాన్ని స్వాధీనం చేసుకోవడానికనమాట. ఎప్పుడూ ఒక కన్నును దాని మీదే ఉంచాలి. ఎక్కడైనా కూర్చున్నామంటే వీలైనంత నిటారుగా, వీలైనంత వరకు మన అభ్యాస అభ్యాసం చేస్తున్నటువంటి ఆసనంలో కూర్చోవాలి. లేదా ఏదో ఒక ఆసనం మీద కూర్చోవాలి. అలా కాకపోతే నడుమునైనా నిటారుగా ఉంచుతూ దేన్ని ఆనుకోకుండా కూర్చోవాలి. ఇలాంటి నిరంతర అభ్యాసం వలన ఆసనం కుదురుతుంది. అంత దేహం స్వాధీనం అవుతుంది. ఈ దేహం స్వాధీనం అయ్యేంత వరకు మన లక్ష్యం ఈ దేహం మీదనే ఉంచాలి. ఇక ధ్యాన కాలంలో మన ఆసనాలు వదలనే రాదు. అది కాకుండా రోజు రోజుకి ఆసనం మార్చకూడదు. మొదట్లో అన్ని ఆసనాలు వేసుకొని ఏది మనకు సుఖంగా ఉందో దాన్ని కంటిన్యూ చేయాలి. ఒక రోజులో కాకపోయినా కనీసం 10 రోజులైనా ఒక ఆసనం నిశ్చయించుకొని దాని మీద దృష్టి పెడితే ఏది కంఫర్టో మనకు తెలుస్తుంది. ఈ అభ్యాసాన్ని చాలా పట్టుదలగా చేస్తేనే మనకు దేహం లొంగుతుంది. లేకపోతే లొంగదు. ఇంకా రకరకాల ఆసనాలు మనకన్నీ శీర్షాసనమని, సర్వాంగాసనమని, భుజంగాసనమని. అయితే ఇక్కడ సర్వాంగాసనం వల్ల అజీర్ణము, మలబద్ధకము వ్యాధులు కూడా నివారణమవుతాయి. ఇలా రకరకాల జబ్బులు ఎలా నివారణ అవుతాయని దీని గురించి మనకి విస్తారంగా వీడియోస్ ఉంటాయి. చూసుకోవచ్చు. అలాగే భుజంగాసనం వలన జీర్ణశక్తి అభివృద్ధి అవుతుంది అని. శలభాసనం, ధనురాసనం, హలాసనం, యోగ ముద్రాసనం, పశ్చిమోత్తాసనం, మయూరాసనం. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ విశేషాలేంటంటే ధ్యానానికే కాకుండా దేహ పటుత్వానికి, నాడీ దారుఢ్యతకు, రక్తశుద్ధికి, ఇంద్రియ నిగ్రహానికి, ఇంకా పలు విధాలైన శారీరక సామర్థ్యాలకు ఉపయుక్తమయ్యే ఆసనాలు చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఉండేవి సర్వత్రా ఎక్కువగా వాడుకలో ఉండేవి అయిన ఆసనాల గురించి క్లుప్తంగా క్లుప్తంగా అంటే నేను నీకేం చెప్పలేదు. టైటిల్స్ మాత్రమే చెప్పాను. చెప్పారు. అనుభవపూర్వకంగా ఈ ఆసనాల లక్షణాలను తెలుసుకొని వాడుకో చెప్తుంటే గాని అంటే తెలిసిన వాళ్ళు చెప్తుంటే గాని వీటి అభ్యాసం చేయకూడదు. ఎట్లా అంటే అట్లా మనం చేయకూడదు. యమనియమాల వల్ల కలిగిన ఈశ్వర దర్శన కాంక్ష సఫలం కావడానికి శరీర మాధ్యం చాలా ఇంపార్టెంట్. అందుకు ఈ దేహం కొంచెం శక్తివంతంగా ఉండాలి. ఈ ఆసనాల వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంత శారీరక బలం అవసరమో అంత బలమే వస్తుంది. ఆసనాల వల్ల ఆధ్యాత్మిక అభివృద్ధికి ఎంత శారీరక బలం అవసరమో అంత బలమే వస్తుంది. కాబట్టి ఆసనాలు కొంతవరకు ఆ బలం లేని వాళ్లకు అవసరం అంటున్నారు. ఆ బలం సంపాదించిన తర్వాత ధ్యానాసనాలు సులభం అవుతాయి. వాటి వల్ల ముందు కార్యక్రమం సులువవుతుంది. ఈ ఆసనాలకు బదులు శరీర వ్యాయామం చేయకూడదా అంటారు. అది పనికిరాదు. ఎందుకంటే శరీర వ్యాయామం వల్ల కండలు విరుగుతాయి. ఆసనాల వల్ల నాడులు శక్తివంతం అవుతాయి. కండబలము బుద్ధిమాంద్యాన్ని కలగజేస్తుంది. నాడీ బలము బుద్ధి బలాన్ని ఇస్తుంది. కండబలం ఉన్నా ఆరోగ్యం ఉండదు. నాడీ బలంలో ఆరోగ్యం తప్పకుండా ఉంటుంది. అంటే
వ్యాయామం వలన కండలు పెరుగుతాయి గానీ ఆరోగ్యం సున్నా. ఆసనాల వల్ల కండలు పెరగకపోయినా ఆరోగ్యం కలుగుతుంది. ఆరోగ్యంలోనే ఆసన బలం అనేది ఉంది. ఆ కారణం చేతే ముముక్షువు ఆరోగ్యానికి యత్నించాలి కానీ కండబలానికి పాటుపడరాదు. కాబట్టి ముముక్షువులకు ఆసనాలు ముఖ్యం అంటారు పెద్దలు. అయినా అదే పిచ్చిలో పడిపోయి ఆసనాభ్యాసమే మోక్షం అనే వెర్రిలో ఉండకుండా వాటికైనా మనం ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. కానీ యోగాసనాల వలె కాకుండా ధ్యానాసనాలు మాత్రం సర్వకాలాల్లో, సర్వ అవస్థల్లో ధ్యానాసనం చాలా ఇంపార్టెంట్. రేపటి ఎపిసోడ్‌లో మనం ప్రాణాయామం అనే పాయింట్ మీద చెప్పాలంటే మనకి ఇది బహుశా సుదీర్ఘంగా ఉంది. ఇట్ మే నాట్ బి పాసిబుల్ టుమారో. ఎందుకంటే మనం చూద్దాం. ప్రాణాయామం అనే పాయింట్ ఆయన ఏం చెప్పారు? ఈ ప్రాణాయామ అభ్యాసం ఎంతకాలం సాగిస్తారో అంతకాలం తీవ్రమైన బ్రహ్మచర్యంతో ఉండాలి. ఎట్టి ఉద్రేకం కలగరాదు. అంచేత యమ నియమాలు తప్పనిసరిగా ఉండాలి అని చెప్తారు స్వామి అనుభవానంద స్వామి. సో థాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. రాత్రి 9-10 వరకు స్వాధ్యాయం ఛానెల్‌లో మనము మెడిటేషన్ ఉంటుంది. ఇఫ్ ఎనీ మీకు రాత్రి 9-10 వరకు రాత్రి మెడిటేషన్ కూడా ఉంది. పౌర్ణమి ధ్యానం. ఓన్లీ పౌర్ణమి ధ్యానం. ఆ పౌర్ణమి ధ్యానంలో మనం విస్తారంగా బుధుడు చెప్పిన అనేక విషయాలని మనం అక్కడ డిస్కస్ చేస్తున్నాం. అలాగే బ్రహ్మ విహారాస్‌కి సంబంధించిన విషయాలు కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం. థాంక్ యూ. హ్యాపీ డే. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్. లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్‌లో రేపు పౌర్ణమి రోజు ఆ పౌర్ణమి రోజు ఎర్లీ అవర్స్ మెడిటేషన్‌లో కలుస్తాం. సో ఎవ్రీ డే నైట్ మెడిటేషన్ రాత్రి 9-10 వరకు జరుగుతుంది. స్వాధ్యాయం ఛానల్. సో థాంక్ యూ మాస్టర్స్. బై బై. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.